నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సీ ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరైన శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఎంపీ మాగుంట ఎస్ఎన్పాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఒంగోలు కార్పొరేషన్ ను రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని వెల్లడించిన ప్రజా ప్రతినిధులు మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి అతని బియ్యంకుడు కుండ భాస్కర్ రెడ్డిలపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసిన టీడీపీ నాయకులు చెంగల్శెట్టి అశోక్ అనంతరం గ్రామంలో జరిగిన భూ అక్రమాలపై చర్చకు సిద్ధమేనా అని బాలినేనికి సవాల్ విసిరిన అశోక్ కుమార్ ఇక వివరాలకు వెళితే ఒంగోలు కార్పొరేషన్ ను రాష్ట్రంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతానని స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఎంపీ మాగుంట శ్రీనివాసులు సంతనూతలపాడు ఎమ్మెల్యే విజయ్ కుమార్ తో కలిసి ఎక్స్ అఫీషియో సభ్యులుగా తొలిసారిగా ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో 27 మంది కార్పొరేటర్లు పాల్గొన్నారు. సమావేశంను ఉద్దేశించి ఒంగోలు శాసనసభ్యులు దామచల మాట్లాడుతూ ముఖ్యమంత్రితో మాట్లాడి ఒంగోలు కార్పొరేషన్ కు అధిక నిధులు రాబట్టి ఒంగోలు నగరాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దుతానని సభాముఖంగా ప్రకటించారు. చాలా సంతోషం ఉంది. ఏదైనా కూడా నాకు చెప్పినట్టు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు నేను కానీ విజయ్ గారిని అందరూ కూడా కలుస్తాం. సంజయ్ గారు కానీ 14-19లో ఏ విధంగా అయితే ఒక మంచి పేరు తెచ్చుకున్నాము, అదేవిధంగా 5 సంవత్సరాలు ఎక్కడైతే వెనకబడిందో మళ్ళా ఈ 5 సంవత్సరాల్లో మళ్ళా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉన్న విధంగా ఈ ఒంగోలు కార్పొరేషన్ని ఖచ్చితంగా మా వంతు మేము అందరం కూడా కలిసి కృషి చేస్తాం. ఎక్కువ నిధులు తీసుకొస్తాం. ఎక్కడెక్కడ మేజర్ సమస్యలుగా ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తీసుకోవడానికి అందరూ కూడా కలిసి పనిచేస్తాం. దానికి కార్పొరేటర్లందరూ కూడా ఈ సహకారం ఉండండి. ఈ ప్రాంతాల్లో మీరు కూడా అన్ని విధాలు కూడా ముందుకెళ్ళే విధంగా ఒక మంచి పేరు తెచ్చుకునే విధంగా అందరూ కూడా కష్టపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ ఒంగోలు నగర అభివృద్ధికి తన శక్తి మేర కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఒంగోలు మున్సిపల్ కార్యాలయ నూతన భవనం, కౌన్సిల్ హాలు నిర్మాణానికి నిధులు అందిస్తానని తెలిపారు. కొత్తగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఒంగోలులో ఒక ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణం చేసేదాని కొరకు అనుమతి ఇవ్వటం, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గారు కూడా రామ్మోహన్ నాయుడు గారు కూడా ముందుకు రావడం, దీనికి కూడా ఆ ఎయిర్పోర్ట్ నిర్మాణం అనేది కూడా మనం అంటే ఇది మెనార్టీ కార్పొరేషన్ లిమిట్స్ అది కొత్తపట్నం మండలంలో కూడా ఉన్న స్థలాన్ని దాన్ని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా జరుగుతున్నాయి. ఇకపోతే ముఖ్యంగా చెప్పదలుచుకుంది గాంధీ పార్క్ అనేది మనకు చాలా ప్రెస్టేజియస్ పార్క్ అంటే రంగరాయల చెరువు దగ్గర నుంచి ఈ పక్క కూడా ఉన్నారు. దానికి వసతులు అనేది టెంపరీగా ఏర్పరచడం అది పోవటం అనేది, ఆ వసతులతో పాటు కూడా ఎంట్రన్స్ అనేది ఇటువైపు మనం ఇప్పుడు మన ప్రకాశం పంతులు గారి స్టాచ్యూ వైపు అనుకోండి ఉన్నప్పుడు కమిషనర్ గారు అది ప్రత్యేకంగా కూడా ఇంజనీర్స్ కూడా లాస్ట్ టైం కూడా వారు కూడా పదవి గారు కూడా లేరు ఉన్నప్పుడు కూడా చాలాసార్లు చెప్పడం కూడా జరిగింది. నెల్లూరులో మీరు వర్క్ చేశారు కాబట్టి చిల్డ్రన్స్ పార్క్ చూడండి, ఆ గ్రిల్ ఓపెనింగ్ గ్రిల్ ఉండబట్టే బయట ఉండేవాడు కూడా పెద్దవాడైనా కూడా ఒకసారి లోపలికి వెళ్ళి రావడం. మనం ఈ పక్క చూస్తే ఏంటంటే ఇది రోడ్డు ఏదో పెద్ద హైట్గా ఏంటంటే ఒక కోట కట్టినట్టుగానే 10 అడుగుల పైన ఉంటుంది. అది అవసరం లేదు, ఓన్లీ ఫ్లెక్సీలు పెట్టుకునే దానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ కాంపౌండ్ వాళ్ళని గ్రిల్స్ అంటే అటువైపు మామూలుగా ఏంటంటే గ్రిల్స్ అనేది ఎంట్రన్స్ వైపు ఉన్నాయి, ఇటువైపు కానీ గ్రిల్స్ పెడితే లోపల చూస్తే యాక్టివిటీ చూసి పెద్ద ఖర్చుతో కూడా కూడిన పని కాదు. కాబట్టి ఆ గ్రిల్స్ అనేది ఓపెన్గానైతే కాంపౌండ్ వాల్ అనేది లేనప్పుడు అంతా లోపల ఉన్న యాక్టివిటీ కలపడం బయట వాళ్ళు కూడా వెళ్తారు. దాన్ని మీరు ప్రత్యక్షంగా నెల్లూరులో ఉన్నవారు అంటే చిల్డ్రన్స్ పార్క్ ఎంత బ్యూటిఫుల్గా డెవలప్ అయింది. రీజన్ అది ఇటువైపు ఏంటంటే ఉన్న వాళ్ళంతా ట్రాఫిక్ ఉంటుంది, కానీ ఆ మెయిన్ రోడ్లో ఉన్నదానికి ఏంటంటే చిన్న రోడ్డు కాబట్టి పెద్ద ట్రాఫిక్ ఉండదు. ఇటువైపు కూడా వెళ్ళేదాని కొరకు అవకాశం కూడా ఉంటే ఇంకా బాగా మనం డెవలప్ చేసుకునేదాని కొరకు కూడా వీలవుతుంది. ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ముందుగా సభ్యులు తమను పరిచయం చేసుకున్నారు. ఈ సమావేశంలో మొత్తం 9 అంశాలు చర్చకు రాగా వాటిలో 8 అంశాలను ఆమోదించారు. ఫస్ట్
చూసినప్పుడు 2009 ఎమ్మెల్యేకు అప్పుడే కేంద్రమిట్ట పంచాయతీని ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో కలిపిన కలిపాము ఆఫీసు. దాంట్లో కూడా నేను ఒక ముఖ్య పాత్ర తీసుకున్నాను. సందర్భంగా గుర్తు చేస్తాను. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో 39 వార్డు 40, 41, 42 దాని తర్వాత 38 వార్డు 43 వార్డు సెంట్రల్ వార్డు నియోజకవర్గం. అందరికీ తెలిసిన విషయమే మన మున్సిపల్ కార్పొరేషన్లో ఎంతమంది వర్కర్స్ ఉన్నా కూడా ఒంగోలు రక్తపాత సమస్యలో ఒంగోలు నగరంలో పారిశుద్ధ్యం అనేది అస్తవ్యస్తంగా ఉంది. దీన్ని ఎందుకంటే ఈ ఆఫ్కాస్ లో ఉన్న వర్కర్స్ కొంతమంది వర్క్ చేయకుండా అటెండెన్స్ చేయించుకొని వైట్ కాలర్స్ గా ఉంటా అందరూ ఎక్కువ మంది అంటే అందరూ నేర్చుకునే ఆపాదించట్లేదు. దీని మీద కొంతమంది వైట్ కాలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వర్క్ అటెండ్ అవ్వకుండా శానిటేషన్ వర్కర్స్ మీద నమోదు చేసుకొని వర్క్ అటెండ్ అవ్వలేదు. దీనిపైన ఈ శానిటేషన్ మీద కొంచెం దృష్టి సారించి ఎవరైతే వైట్ కాలర్స్ ఉన్నారో వాళ్ళని తొలగించి ఎవరైతే శానిటేషన్ వర్క్ సక్రమంగా నిర్వహిస్తారో వారిని విధుల్లో చేర్పించవలసిందిగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాం. దాదాపుగా 100 మంది దాకా మేస్త్రీలు ఉన్నారు. ఇంకా అవుట్ సోర్సింగ్ వాళ్ళు దాదాపు 54 మంది అంటే ఈ డైలీ లేబర్ 54 మంది మేస్త్రీలు. సో మేడం మనము ఈ మేస్త్రీ వ్యవస్థ లేదు, మనకు 70 మంది శానిటేషన్ సెక్రటరీలు ఉన్నారు. కాబట్టి ఈరోజు వరద రావడం వల్ల మన వర్కర్స్ దాదాపు 300 మంది ఇప్పుడు ఉద్యోగాలు పనిచేస్తారు. వాళ్ళు వచ్చిన వెంటనే ఎవరైతే పరిస్థితి కంపల్సరీగా 3 సంవత్సరాల పరిస్థితి ముందుపడింది. కంపల్సరీ గతంలో 2019 మన శాసనం ఉన్నప్పుడు నైట్ స్లీపింగ్ పెట్టేవాళ్ళు. నీట్గా నైట్ హైవేస్ ఇప్పుడు అసలు వీధులు మాత్రం స్లీపింగ్ అయితే చేయట్లేదు. ఖచ్చితంగా శానిటరీ సెక్రటరీలు 6 నుంచి మాత్రం అందుబాటులో ఉండట్లేదు. వాళ్ళు 10తో 8 కలిసి వస్తున్నారు. శానిటరీ సెక్రటరీ మనం ఉన్నప్పుడు మన మేస్త్రీలు మనకు అవసరం ఎంతమంది? దీని మీద ఒక ప్రశ్న చేయండి కమిషనర్ గారు. ఎందుకంటే వాళ్ళ శానిటరీ సెక్రటరీలు వాళ్ళు 8కి 9కి వస్తున్నారు. వాళ్ళకి అయితే రావట్లేదు. ఈ వర్కర్స్ మన సచివాలయానికి హ్యాండ్ ఓవర్ చేయండి. శానిటేషన్ సెక్రటరీ మాకు ఆయన అలా చూసుకుంటాడు, ఆయన చేర్చుకుంటాడని చెప్తే ఇప్పుడు దాదాపుగా 13-14 కౌన్సిల్ సమావేశం జరిగినాయి దీక్ష. ప్రతి సమావేశం పెడుతున్నాం దీక్ష. ఇంతవరకు అది ఇంప్లిమెంట్ కాలేదు దీక్ష. ఇక్కడైనా కమిషనర్ గారు కాస్త బాగా యాక్టివ్గా కనిపిస్తున్నారు. అసెంబ్లీని మార్పించే విధంగా మరి చాలా మంచి విషయాలన్నీ వారు చర్చించినందుకు అలాగే అందరూ సహకరించినందుకు కూడా పేరు పేరుగా గౌరవ కార్పొరేటర్గా ఎక్స్ఆర్బిషన్ మెంబర్స్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఒకసారి ఎక్స్ఆర్బిషన్ మెంబర్స్ ఇబ్బంది తర్వాత మనకి మెంబర్స్ అయిన తర్వాత ఫస్ట్ టైం మన కౌన్సిల్ మీటింగ్కి వచ్చారు కాబట్టి వారు మనం గౌరవించుకోవడం మన సాంప్రదాయం. కాబట్టి వారికి ఇప్పుడు సన్మానం ఉందని చెప్తే మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాస్ రెడ్డి కుండ భాస్కర్ రెడ్లపై బైండ్ ఓవర్ కేసు నమోదు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులు చెంగల్శెట్టి అశోక్ డిమాండ్ చేశారు. నగరంలోని కాపు కళ్యాణ మండపంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ టంగుటూరు మండలంలో అనంతవరం గ్రామంలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి వియంకుడు భాస్కర్ రెడ్డి 52 సెంట్ల భూమిని కొనుగోలు చేసుకుని దానిని అడ్డం పెట్టుకుని సుమారు 189 ఎకరాలు ఆక్రమణ చేస్తారని ఆయన తెలిపారు. అనంతవరం గ్రామంలో చేపల చెరువులు, రొయ్యల చెరువులను ఆక్రమణ చేసి ఒక్కొక్క చెరువును 50,000 రూపాయలకి అమ్మిన మాట వాస్తవం కాదా అని ఆయనను ప్రశ్నించారు. మీ వియంకుడు ద్వారా ఎంతో అవినీతి జరిగితే మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి అవినీతిపై నేను రాతపూర్వకంగా డాక్యుమెంట్లు అందిస్తానని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇది ప్రజలను మోసం చేయడం కాదా అని ఎద్దేవా చేశారు. భాస్కర్ రెడ్డి ద్వారా కొందరికి ప్రాణహాని ఉందని, అందువలన బాలినేని శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలపై జిల్లా ఎస్పీ వెంటనే బైండ్ ఓవర్ కేసు నమోదు చేయించి బాధితులకు న్యాయం చేయాలని చెంగల్శెట్టి అశోక్ డిమాండ్ చేశారు. స్థానిక మాజీ శాసనసభ్యుడు మంత్రివేరు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి మీద పూర్తి స్థాయి డాక్యుమెంట్ ఆధారాలతో మీ ముందు ఉంటున్నాను అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా అరాచకాలు రకరకాలుగా చేసి ఫిర్యాదు చేసినా కూడా నా మీద ఎటువంటి ఆరోపణలు చేయలేరు, ఆధారాలు లేవన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఒక పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ ఆధారం మీకు ఇస్తున్నాను. మర్చుకోండి. దీనికి ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. బాలినేని శ్రీనివాస్ రెడ్డికి కుండా భాస్కర్ రెడ్డి గారికి సంబంధం వియ్యంకుడి సంబంధం. కానీ ఈ మధ్యకాలం వియ్యంకుడైనా కూడా 2006 మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పటి నుంచే
వాళ్ళకి సంబంధాలు ఏర్పడ్డాయి. ఆ సంబంధాలు ఆర్థిక సంబంధాలుగా మారి పూర్తి స్థాయిలో అంచెలంచెలుగా ఎదిగి లాస్ట్లో వాళ్ళ యొక్క కుమార్తె వివాహం దాకా జరిగింది. ఎందుకు చెప్తానంటే 2008లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు స్టార్ట్ అయిన ఈ పరంపర ఇప్పుడు దాకా కొనసాగి రకరకాల అన్యాక్రాంతాలకి నాంది పలికాడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అయ్యా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మీ వియ్యంకుడు కుండా భాస్కర్ రెడ్డి టంగుటూరు మండలం అనంతారం గ్రామంలో కేవలం 52.9 సెంట్ల భూమి మాత్రమే కొనుక్కున్నాడు. ఎక్కడి నుంచి కొనుక్కున్నాడు? 2008లో ట్రనైట్ మెరైన్ అండ్ లిమిటెడ్ కంపెనీ నుంచి 52 సెంట్ల భూమిని, పక్కా భూమి అది, ఇది మాత్రం ఖచ్చితంగా కొనుక్కున్న భూమి. తర్వాత 2008లోనే 128 ఎకరాల భూమిని, అంటే 22A అన్యాకాంతరం, అంటే ఆ భూమిని రిజిస్ట్రేషన్ పని కాదనమాట, ఆ భూమిని ఆక్రమించేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దాంతోపాటు బకింగ్ హెమ, మన బకింగ్ హెమ కెనాల్ ఉంది కదా, దాన్ని కూడా ఆక్రమించేసి 189.2 ఎకరాల భూమిని అన్యాకరణం చేశాడు. దీనికి ఎవరైనా కాదంటే మీరు చెప్పండి, రికార్డ్ ఎవిడెన్స్ ఇస్తున్నా మీకు. ఎలా అంటే కుండా సునీత ఆమె భార్య మీద 69/40/2011 ఈ డాక్యుమెంట్లో 412, 413, 15, 16, 18 సర్వే నెంబర్లో 10 సెంట్ల 30 సెంట్లు భూమి ఉంది. 1960 డాక్యుమెంట్ నెంబర్ ఇది. దీంట్లో ఒరిజినల్ భూమి ప్లస్ 22A భూమి, అంటే అన్యాక్రాంతం భూమి, ఇది కలిపి 2008లో ఒకేసారి రిజిస్ట్రేషన్ చేశారు వీళ్ళు. ఎంత? 189 ఎకరాల భూమిని తీసుకున్నారు. మీకు దానికి పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఇస్తున్నా. డాక్యుమెంట్ నెంబర్లు, ఎంతెంత ఎక్స్టెన్షన్ ఉంది, ఇందులో ఎంత డీకే ఉంది, దీంట్లో ఎంత కెనాల్ కూడా ఆక్రమించారో మీకు మ్యాప్తో ఇస్తున్నా. అనంతారం గ్రామంలో మీ యొక్క చెరువుల దగ్గర తీసుకుపోయి చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. యాక్చువల్గా చాలామంది రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రార్ అధికారులు వీళ్ళకి సహకరించారు. ఎందుకంటే అధికార దుర్వినియోగం ఇంతకన్నా ఎక్కువ లేదు. 2022 దాకా ఈ అన్యాయకేంద్రమైన ఈ భూమిని ఆన్లైన్లో చూపించారు వీళ్ళు. కుండా సునీత, సీతారామమ్మ, బుర్రా జాలమ్మ, ఊరిబండ పద్మ, ఊరిబండ కృష్ణకుమారి, కేశవరపు శ్రీనివాసరెడ్డి, మానచెట్టి వేణుగోపాల్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఈ బినామీ పేరులతో 75.91 సెంట్ల భూమిని తీసేసుకున్నారు. మన కెనాల్ ఉంది కదా, కెనాల్ సర్వే నెంబర్లు దాన్ని ఆక్రమించేశారు వీళ్ళు. ఈ విషయంలో మీరేమైనా చర్చకు వచ్చినా, మీరు నేరుగా అక్కడికి వచ్చినా మేము దీన్ని నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు కొన్న భూమి ఖచ్చితంగా 52.8 సెంట్లు, ఇది రిజిస్టర్ భూమి, ఎటువంటి అన్యాయకాంతరం లేదు, ఇది ఖచ్చితమైన భూమి. 75.91 సెంటు 22A కింద ఉంది. 22A కింద అంటే నిషేధిత భూమి, మీరు కొనడానికి వీలేదు, అమ్మడానికి వీలేదు, గవర్నమెంట్ వాళ్ళ మాత్రమే తీసుకోవాలి. మీరు కెనాల్ ఆక్రమించారు, 61.62 60 సెంట్ల భూమిని కెనాల్ ఆక్రమించారు. మీరు చంద్రబాబు నాయుడు కలుస్తాను, అందరిని కలుస్తాను నిరూపించన్నారు కదా, మీకు డాక్యుమెంట్ ఎవిడెన్స్ మీకు ఇస్తున్నా. దీన్ని మీరు నిరూపించుకోగలిగితే నిరూపించుకోండి. ఇలాంటి పనులు మీరు చేసి నేను నా నీతిమంతుణ్ణి, అవినీతి పరుని కాదని చెప్పడం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించుకోండి. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి యొక్క చిన్న క్వశ్చన్ ఆయన అడుగుతున్నాడు డైరెక్ట్గా. అయ్యా, శ్రీశైలంలో మీరు అజయ్ కలాంకి బురద పూశారు. అజయ్ కలాం ఎవరి ఫ్రెండు? బాలినేని శ్రీనివాస్ ఫ్రెండు. ఈ విషయం ఖచ్చితంగా ఆయన మాట్లాడగలిగితే ఆ విషయం కూడా విత్ ఎవిడెన్స్ తోటి, విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ తోటి ఏమాత్రం తేడా లేకుండా మీరు త్వరలో చూపిస్తా. బాలినేని శ్రీనివాసరెడ్డి అన్యాయకరణం చేసి, అవినీతి చేసి, గందరగోళం చేసి నేను ఇంకా నీతివంతుణ్ణి, నా రాజకీయ చరిత్ర ఇంకా అయిపోలేదు అనుకున్నాడు. నేను కూడా చెప్తున్నా, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అదృష్ట జాతులు కాబట్టి ఇప్పుడు దాకా రాజకీయాల్లో ఉన్నారు. మీ అదృష్టం అయిపోయింది. అవినీతి చేయలేదంటే ఎవరు నమ్మరు. ఇది కాదు, మీరు త్వరలో ఈడీ కేసు ఇరుక్కోబోతున్నారు. దానికి కూడా త్వరలో ఎవిడెన్స్ ఉంది. అది ఎందుకంటే నేను 23 సంవత్సరాలు జర్నలిస్ట్గా పనిచేశాను కాబట్టి వేగ్గా ఆరోపణ చేయడం అనేది నా వ్యక్తిత్వానికి మంచి పద్ధతి కాదు. విత్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంటేనే పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తాను, లేదంటే చేసే పనే లేదు. అందరూ మాట్లాడేటట్టు అక్కడ ఇది జరిగింది ఇక్కడ జరిగింది మాత్రం చెప్పను. మీరు ఇంకా నిరూపించుకోవాలనుకుంటే, మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా తప్పుని క్షమించమని ప్రకాశం జిల్లా ప్రజలకి క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత మీకుంది.
నువ్వు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కొండా భాస్కర్ రెడ్డి నీకు ఫిక్స్డ్ అమౌంట్ ఫిక్స్ చేశాడు. నెలకి కొన్ని కోట్ల రూపాయల ఆదాయం నీకు వచ్చుద్ది. ఆ ఆదాయంతో బతకమని కొండా భాస్కర్ రెడ్డి నిరూపించాడు. ఆ డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నావు. కానీ పైకి మాత్రం నాకు డబ్బులు లేవు, నేను అప్పులు పాలేని అబద్ధాలు ఆడతాం. సో ఇవన్నీ ఎందుకు? ఈ విషయం కరెక్టా కాదా? డాక్యుమెంట్తో సహా నెంబర్ మీకు ఇచ్చాను. ఆర్డీఓలు, ఎంఆర్ఓలు, టోటల్ కాకుండా విఆర్ఓలు వ్యవస్థ మొత్తం అమ్ముడిపోయింది బాలినేని శ్రీనివాసరెడ్డికి. ఇప్పుడు మాత్రం నీతి వాక్యాలు మాట్లాడుతున్నాడు. నేను చాలా మంచోడిని, సచ్చీలుని, నా వల్ల ఎటువంటి అన్యాయం జరగలేదు అన్నాడు. ఇంకెందుకు చిన్న విషయం చెప్పాలంటే, మీరు కావాలంటే కందుకూరు మైనారిటీ కనుక అడగండి. కందుకూరు డివిజన్ మన దగ్గర నుంచి బయటికి వెళ్ళడానికి ప్రధాన కర్త మొత్తం బాలినేని శ్రీనివాసరెడ్డి. మనకి ఒంగోలు ప్రకాశం జిల్లాకి పోటీ పోవడం ఆ బాధ్యత వహించింది బాలినేని శ్రీనివాసరెడ్డి. విజయ్ కుమార్ అనే ఒక కలెక్టర్ గారు ఉన్నప్పుడు ఎంత ప్రజలు పెట్టారో మొత్తం తెలుసు. మీరు కావాలంటే లైవ్లో మైనారిటీని అడగండి, మీకు చెప్తాడు. ఇలాంటి పనులు చేసి ఇంకా నేను రాజకీయాల్లో ఉంటాను, కొనసాగుతానంటే మాత్రం ఒంగోలు ప్రజలు క్షమించే పనే లేదు. మీరు వీటన్నీ సమాజం చెప్పిన తర్వాతే మళ్ళీ మీరు మీ రాజకీయ భవిష్యత్తుని ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ప్రతి డాక్యుమెంట్లో కూడా అంత వేగు. ఒక ఎకరా అంటే 189 ఎకరాలు, ఒక ఎకరా 50,000 కింద నువ్వు డబ్బులు తీసుకున్నావా లేదా? అంటే ఇప్పుడు ఎంత? 200 ఎకరాలు సుమారు వేసుకుంటే 10 కోట్ల రూపాయలు నువ్వు తీసుకుంటావు. సుమారు 189 ఎకరాలు. ఎకరా భూమికి 50,000 కింద నువ్వు డబ్బులు వసూలు చేస్తున్నావు వాళ్ళ దగ్గర. ఇది వాస్తవా కాదా? ఇది ప్రభుత్వమే కాదా? ఇది దుర్వినియోగమే కాదా? మరి వీటి సమాధానం చెప్పాలి కదా. చెప్పకుండా ఇది చెప్పకుండా నువ్వు ఏదంటే అది మాట్లాడతా అంటే ఎంతవరకు జనం నమ్ముతారు? ఇంతవరకు జనాన్ని చాలామందిని పిచ్చోలు చేసావు. నీ అదృష్టం ఏంటంటే రాజకీయాలు వచ్చేటప్పుడే నీకు అదృష్ట దేవత ఈదర హరిబాబు ద్వారా వచ్చింది. హరిబాబు అనే వ్యక్తి ఇండిపెండెంట్గా అయిపోతే నువ్వు రాజకీయాల్లో సున్నా, ఆ రోజే ఓడిపోయేవాడివి. ప్రజెంట్ మాత్రం నీకు సరైన మొగుడు దొరికాడు. ఆయన దామోదర జనార్దన్. చాలా కాలం పత్రికల్లో పనిచేశాను, మీ అందరికీ నేను తెలిసిన విషయమే. నేను ఒక వార్త ఇచ్చినా కూడా ఖచ్చితంగా అన్ని డాక్యుమెంట్లు పెట్టుకొని కొన్ని వార్త ఇస్తా. ఎలాంటి విలేకరులు మీ అందరికీ తెలుసు. అదే రకమైన మాట్లాడాలన్నా కూడా డాక్యుమెంటరీతో మాడతా. ఇంకా మీ చర్చ చాలా ఉంది. దయచేసి మీరు ఇప్పటికైనా అవాకులు చవాకులు మారకపోతే అవి కూడా గబక్కన బయట పెట్టాను అనుకో, ఖచ్చితంగా ఈడీ కేసుకు పోయే పరిస్థితి మీకైతే ఉంది. ఇది వాస్తవం. చాలామంది జీవితాలు నాశనం చేసావు నువ్వు. ఉన్నదాకా చాలామంది గంజా గడికి చేసావు. చాలామంది రాజకీయ సమాజ్ చేసావు. అందరినీ కొట్టుకోవడం చేసావు. దయచేసి నీ అదృష్టం తర్వాత అయిపోయింది కాబట్టి నువ్వు రాజకీయాల్లో ఎలా వస్తావో నాకేదో సంబంధం లే. వీటన్నిటికీ సమాధానం చెప్పి మాత్రమే నువ్వు ఒంగోలులో అడుగు పెట్టాల్సి వచ్చింది. నేనే ఒంగోలు అడుగు పెట్టమని వాళ్ళందరిలాగా గందరగోళం చేసి గట్టిగా మాడే వ్యక్తిని కాదు. పూర్తి స్థాయిలో ఇంకా ఎవిడెన్స్లు మా దగ్గర ఉన్నాయి. ఒకటొకటి చూపిస్తాను. మీరు చంద్రబాబు కలిసే లోపల మీరు ఒక డిబేట్ పెట్టినా కూడా నేను దాంట్లో వచ్చి అన్నీ చూపిస్తాను. మా డిమాండ్ ఏం లేదు. ఇక నీ రాజకీయ జీవితం స్వస్తి. నువ్వు ఎక్కడ పోయినా కూడా ఇంతే. ఇంతవరకు డౌట్ లేదు. నువ్వు రకరకాల ప్రయత్నాలు చేసుకున్నావు, చేసుకో. కానీ వీటంటే సమాధానం చెప్పి మీరు చేసే తప్పు అని మాత్రం ప్రజలకు మాత్రం చెప్పాల్సిన బాధ్యత నీకుంది. హత్యాయత్నానికి కూడా పాల్పడే ప్రయత్నిస్తున్నాడు. వాళ్ళు చాలా భయపడి తిరుగుతున్నారు ఒంగోలులో. మీరు అనుకున్న వ్యక్తులు కాదు. మీరు ఎవరికి తెలియదు, వాళ్ళు ఎవరు మీకు ఎవరికి తెలియదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వాళ్ళని కూడా నేను ఎస్పీ దగ్గర తీసుకొని పోయి బైండ్ ఓవర్ చెప్పిపోతున్నా. కొండా భాస్కర్ రెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి వల్ల కొంతమందికి ఒంగోలులో ప్రాణహాని ఉంది. వాళ్ళందరినీ తీసుకొని పోయి బైండ్ ఓవర్ చేయించే బాధ్యత కూడా నేనే తీసుకుంటా. ఎందుకంటే నేనేదో తోపుతున్నాను చెప్పట్లా. వ్యక్తిగా ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా రక్షించాల్సిన బాధ్యత నాకుంది. ఒంగోలు సుదీర్ఘకాలంలో జర్నలిస్ట్గా పనిచేశాను కాబట్టి వీటన్నింటిని పైకి తీయాల్సిన ఆలోచన కూడా వచ్చింది. ఈ మధ్యకాలం చాలామంది పెట్టారు, కానీ ఎవిడెన్స్ సంపాదించలేపారు. మీకు ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తా. ఇంకా మీకు ఏమైనా కావాలంటే ఆ ప్లేస్కి తీసుకొని పోయి మీకు ఆ ప్లేస్ను చూపిస్తా. మీరు ఇప్పుడు వద్దామనుకుంటే రండి, నేనే వెహికల్ పెడతాను. ఆ చెరువులకు సంబంధించిన మొత్తాన్ని నేను చూపిస్తాను. ప్రభుత్వం నుంచి సంపాదించిన డబ్బు మొత్తం ప్రభుత్వానికి కట్టాలి. అన్యాయకేంద్ర భూములు ప్రభుత్వం తీసుకోవాలి. వీళ్ళని అన్యాయం చేసిన దానికి, ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేసిన దానికి అరెస్ట్ చేయాలి. కొండా భాస్కర్తో పాటు అతనికి సపోర్టు మంత్రి పదవిని దుర్వినియోగం చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డిని అరెస్ట్ చేయాలనేది మన ప్రధానమైన డిమాండ్. దీని మీదే కూర్చోండి. ఈ విషయాల్లో ఏమాత్రం తేడా ఉన్నా మీరే రావక్కర్లా.
మీకు సంబంధించిన సహచరులు ఎవరైనా సరే మీరు నా స్థాయి సరిపోదనుకుంటే మీరు మీకున్న సెకండ్ క్యాడర్ థర్డ్ క్యాడర్ పంపండి, నేను డిబేట్లో కూర్చొని సిద్ధంగా ఉన్నా. దీంట్లో ఈ విషయం తప్పేది ఉంటే మాత్రం నేను కూడా శిక్షకు పడకండి, అది కూడా మీ ప్రెస్ మీద చెప్తున్నా. కానీ మీరు మాత్రం శిక్షకు పడాల్సిందే. నేను జిల్లా కలెక్టర్ కానీ ఎస్పీ గారిని ప్రెస్ మీట్గా ఖచ్చితంగా కోరుకునేది అంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కుండా భాస్కర్ వాళ్ళు ఒంగోలు హత్య చేయబోతున్నారు, ఇది వాస్తవం. 100% మీరు బైండ్ ఓవర్ చేయాలి భాస్కర్ రెడ్డిని, బాలినేని శ్రీనివాస్ రెడ్డిని, వాళ్ళని శిక్షించాలి, వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు నమోదు చేయాలి. అన్యాయకేంద్ర భూమి మొత్తాన్ని గవర్నమెంట్ తీసుకోవాలి. ఇంతకాలం అలసత్యంగా ఉన్న రిజిస్ట్రార్ని 2022 వరకు ఈ భూములు ఆన్లైన్లో పెట్టారు, ఆ రిజిస్ట్రార్ని ఖచ్చితంగా బయట తీసుకొని రావాలి. వీళ్ళకి సంబంధించిన ఎంఆర్ఓల్ని ఆర్డీఓల్ని ప్రాసిక్యూషన్ చేయాలి, ఇది మాత్రం ఖచ్చితంగా కావాలి. ఇప్పుడు టంగుటూరుది స్వామి గారు ఎమ్మెల్యే గారు మినిస్టర్ గారు కాబట్టి రేపు మా క్యాడర్ తోటి ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని స్వామి గారికి ఇచ్చి మాజీ మినిస్టర్ గారి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో అనేది మేము వెళ్ళబోతున్నాం. మీరు కూడా వచ్చే పని అయితే నాకు ఫోన్ చేయండి, నేను మీకైనా ఫోన్ చేస్తాను, వెహికల్ నేను పెడతాను. స్వామి గారికి కలెక్టర్ గారికి ఇచ్చిన తర్వాత మీకు అనంతరంలో ఉన్న టంగుటూరు భూములు మొత్తాన్ని నేను చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు దీనికి సిద్ధమేనా? బాలినేని ఖచ్చితంగా అరెస్ట్ అవ్వాలి, మొత్తం ప్రభుత్వ భూమిలో భూమి తీసుకోవాలి, డబ్బులు కూడా ప్రభుత్వానికి విత్ ఫైన్ కట్టాలి. ఇప్పటికే ఏ ఊరు ఎక్కడ పోయినా ఒంగోలుని జిల్లా రాజకీయాలు అందరూ సర్వనాశనం చేశావు, ఇంకా ఎందుకు మాట్లాడతావు? చంద్రబాబు కలుస్తానంటావు, ఎందుకు కలిసేది నువ్వు? ఇంకా నీ జమ అయిపోయింది కదా, ఇంకా చెప్పుకుంటే సిగ్గుచేటు నీకు, దేనికి సమాధానం చెప్పలేవు. నేనైతే ప్రతిదీ రికార్డ్ ఎవిడెన్స్ ఇస్తా, రికార్డే డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఇస్తా. త్వరలో నువ్వు ఈడీ కేసులోకి వెళ్ళబోతున్నావు, అది కూడా త్వరలో పత్రిక ద్వారా వచ్చుద్ది, దానికి సిద్ధంగా ఉండు. ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి తొలిసారిగా ఎక్స్ అఫీషియో సభ్యులుగా హాజరైన ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు, ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్లకు పౌర సన్మానం జరిగింది. కౌన్సిల్ సమావేశపు హాలులో మేయర్ గంగడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జి, సీనియర్ కార్పొరేటర్లు దాచల రమణయ్య, ఇతర కార్పొరేటర్లు ఘనంగా సన్మానించారు. అంతకు ముందుగా కౌన్సిల్ సమావేశంలో పాల్గొనేందుకు తొలిసారిగా ఒంగోలు నగరపాలక సంస్థలో అడుగుపెట్టిన దామచర్ల, మాగుంట, విజయ్ కుమార్లను పూర్ణ కుంభంతో మేయర్ గంగడ సుజాత, కమిషనర్ వెంకటేశ్వరరావు అధికారులు స్వాగతం పలికారు. డౌన్ చేయండి. సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు అని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు వై సిద్ధయ్య అన్నారు. స్థానిక సుందరయ్య భవన్లో సీతారాం ఏచూరి చిత్రపటానికి సిపిఎం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఓ యోధుడిని కోల్పోయిందన్నారు. పేదల సమస్యలపై ఆయన అలుపెరగని పోరాటం చేశారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి సయ్యద్ హనీఫ్, నాయకులు జాల అంజయ్య, జీవి కొండారెడ్డి, చీగటి శ్రీనివాసరావు, కంకణల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ కాలంలో వర్తమాన పరిస్థితుల్లో ఈ దేశం బాగుండాలంటే సమాజం ప్రశాంతంగా కొనసాగాలి. కృషిని కూడా మనం ప్రస్తావన చేసుకోవడం. 1990లో సోవియట్లో బలమైనటువంటి విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడానికి, ఆ ఉద్యమంలో సంబంధం ఉన్నటువంటి దాంతోపాటు కాంటాక్ట్లో ఉన్న అనేక మంది ఇప్పటికి కూడా అనేక స్థాయిల్లో పూర్తికాలం కార్యకర్తలుగా, పార్ట్ టైం కార్యకర్తలుగా ఉద్యమానికి అడ్డు పెట్టుకొని కొనసాగుతున్న స్థితిని కూడా ఈ సందర్భంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. దానిలో భాగంగానే ఆయన ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా ఉన్నటువంటి కాలంలో మన జిల్లాకు కూడా వచ్చాడు.
ఇక్కడ కూడా విద్యార్థి ఉద్యమం ప్రారంభ దశలో కామెడీ అంజయ్ ఇట్లాంటి వాళ్ళందరూ ప్రారంభ దశలో ఉన్నటువంటి కాలంలో ఆయన వచ్చి ఇక్కడ విద్యార్థి ఉద్యమం అభివృద్ధికి కావాల్సిన సూచనలు ఇట్లాంటివన్నీ కూడా చేసిన పరిస్థితి కూడా మనం చూస్తాము. ఆ విధంగా మనం అంతేకాదు సుందరయ్య గారు సిపిఎం ఏర్పడిన తర్వాత వరుసగా 14 సంవత్సరాలు ప్రధాన కార్యదర్శిగా కొనసాగాడు, మన తెలుగు ముద్దు బిడ్డ. అలానే అక్కడ సిపిఎం ఆల్ ఇండియాలో ప్రధాన కార్యదర్శులుగా పనిచేసిన వాళ్ళలో మన తెలుగు మిత్రుడు సీతారాం యేచూరి రెండవ వ్యక్తిగా కూడా మనం గమనంలో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా ఎంతో ప్రాధాన్యత గల పాత్రని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వారు కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఆ రూపంలో కొనసాగుతుంది అనేటువంటి దాన్ని నేను ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అలాగే ఇక్కడున్న పరిస్థితుల్లో వాళ్ళ మోహన్ కంద ఆయనకు ప్రభావం ఎలా ఉంటుందంటే మోహన్ కంద రాసిన వ్యాసంలో ఒక విషయం ప్రస్తావన చేశాడు. గత ఎన్నికలకు ముందు ఒంగోలు నగరంలో హడావుడిగా పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలపై త్రిమోన్ కమిటీ వేసి విచారణ జరిపించనున్నట్లు ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా పట్టాల పంపిణీ జరిగిందని మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల నుండి 3 సీనియర్ కార్పొరేటర్లతో విచారణ వేయనున్నట్లు తెలిపారు. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఎమ్మెల్యే దామచల మీడియాతో మాట్లాడారు. ఒంగోలు నగరానికి ప్రతిరోజు మంచినీరు ఇవ్వాలనేదే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని, అమృత్ 2 పథకం కింద మంచినీరు అందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు దామచర్ల వివరించారు. ఒంగోలు నగరంలోని పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు చేపడతామని జనార్దన్ రావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను నిగ్గు తేల్చి పనులు సాఫీగా జరిగేలా చేస్తానని వివరించారు. పోయినసారి 14-19లో అమృత్ స్కీమ్ నుంచి దగ్గర 164 కోట్ల రూపాయలు ఆ రోజు అమృత్ స్కీమ్లో నిధులు తీసుకొచ్చాం. ఎందుకంటే మనకి సాగర్ నుంచి, మనకి రామతీర్థం నుంచి అదివరకు ఓపెన్ డ్రైన్లో సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నీళ్ళు వచ్చాయి. మనము ఇంకో వే వేసుకోవాలని చెప్పి గుళ్ళకమ్మ నుంచి పైప్ లైన్లు వేసాం ఆ టైంలో. దానికి అదేవిధంగా టౌన్ ఎక్స్పాండ్ అయింది కాబట్టి టౌన్కి తగ్గట్టుగా ఓవరే ట్యాంక్స్, ఫిల్టర్ బెడ్స్, అక్కడికి పైప్ లైన్లు అవన్నీ కూడా కొంత పార్ట్ ఆ రోజుల్లో మనం చేసుకోగలిగాం. తర్వాత మళ్ళా మొన్న ప్రభుత్వం వచ్చినప్పుడు అమృత్ స్కీమ్ 2 నుంచి 336 కోట్ల రూపాయలు అది కూడా శాంక్షన్ అయింది. దాన్ని రామతీర్థం నుంచి ఓపెన్ డ్రైన్లో ఇదివరకు ఎట్లా అయితే వస్తుందో దాన్ని అండర్గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా దాన్ని కూడా ఆ రోజు పెట్టడం కూడా జరిగింది. దాన్ని ఇంతవరకు మొదలు పెట్టలేదు. దాన్ని కూడా ఎవరైతే కాంట్రాక్టర్లకు వచ్చిందో వాళ్ళతో కూడా మాట్లాడతాం. రామతీర్థం నుంచి కూడా అండర్గ్రౌండ్ డ్రైన్లో కానీ మనకు వాటర్ వచ్చింది అంటే ఇటు మనకి రామతీర్థం నుంచి ఇటు గుళ్ళకమ్మ నుంచి రెండింటికి ఒంగోలుకి అండర్గ్రౌండ్ డ్రైన్లో మనకు వాటర్ వచ్చే పరిస్థితులు మనకు ఉంటాయి. దాంతోపాటు ఎక్స్పాండ్ అయ్యి చివర ఉండే భాగాలకు కూడా ఓవరే ట్యాంక్స్, ఫిల్టర్ బెడ్స్, అక్కడ వరకు పైప్ లైన్లు ఏదైతే పాత 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వేసిన పైప్ లైన్లు అవన్నీ కూడా తీసేసి కొత్త చేసే పరిస్థితులు కూడా ఈరోజు అమృత్ స్కీమ్ 2లో అవన్నీ కూడా వస్తాయి. పోతురాజు కాలం అనేది మనకి మేజర్గా ఒంగోలులో ఉండే మేజర్ సమస్య డ్రైనేజ్ సమస్య. ఒక చిన్న వర్షం వస్తే ఒంగోలులో వాటర్ ఇంకా నిలబడుతున్నాయి అంటే పోతురాజు కాలం కరెక్ట్గా చేసుకొని డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే పడ్డ వాటర్ పడ్డట్టు వెళ్ళిపోయే పరిస్థితులు వస్తాయి. దాన్ని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో 14-18లో 89 కోట్ల 75 లక్షలు అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని తిరిగి దాంట్లో శాంక్షన్ చేయించాం. అది ఎలక్షన్ కోడ్ రాగానే శాంక్షన్ అయిపోయి వచ్చిన దాన్ని ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఫౌండేషన్ స్టోను గెలిచిన ప్రభుత్వం మారగానే 1 నెలలోనే ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేశారు. వేసి దాన్ని మళ్ళీ రీటెండర్ కింద దాన్ని 62 కోట్లు చేశారు. చేసి దాని కాంట్రాక్టర్లు ఎవరు చేశారో ఏటా అనేది కూడా దాని మీద ఎంక్వైరీ అనేది కూడా ఇవాళ కార్పొరేషన్ తీర్మానంలో కూడా ఒక ఎజెండాగా పెట్టుకున్నారు. దాంట్లో కూడా ఒక కమిటీ వేస్తున్నారు సభ్యులందరినీ కూడా. దాన్ని ఒక 3 కమిటీ సభ్యులను వేసి ఎంత డ్రా చేశారు, ఎంతవరకు జరిగింది, ఎక్కడ ల్యాబ్స్ జరిగింది, వాళ్ళు కరెక్ట్గా చేశారా లేదా, దానికి ఇంజనీర్లను కూడా పెడతారు. ఇంజనీర్లను కూడా వాళ్ళు కరెక్ట్గా వేసుకొని వాళ్ళ ఆన్ రైటింగ్ రిపోర్ట్ కూడా నెక్స్ట్ కార్పొరేషన్ మీటింగ్ కల్లా సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఈరోజు ఎజెండాలో తీర్మానం కూడా చేసుకున్నాం. కాబట్టి దాంట్లో వీళ్ళు జెన్యూన్గా పనిచేశారా లేకపోతే జెన్యూన్గా పనిచేయకుండా నా డబ్బులే డ్రా చేసుకున్నారా అనేది కూడా రేపు ఆ కమిటీ నిర్ణయిస్తుందని చెప్పి కూడా మేము నిర్ణయాన్ని తెలియజేస్తున్నాం. ఏదైతే ఆ రోజు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా కొంతమంది అధికారులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు కొంతమందికి ఇచ్చారు. అయితే ఎవిడెన్స్తో చెప్తున్నాను, కొంతమందికి ఇల్లు పన్ను కట్టేవాళ్ళు, కరెంటు బిల్లు కట్టేవాళ్ళు వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఇచ్చారు. అదేవిధంగా కొంతమందికి ఆల్రెడీ పట్టాలు ఉండి ఇదివరకు పట్టాలు ఇచ్చే వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఇచ్చారు. ఇట్లా దగ్గర 14,000 వాళ్ళు పంచిందే 18,000 అయితే దాంట్లో 12,000 14,000 వరకు ఇవన్నీ కూడా కరెక్షన్స్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని ఆల్రెడీ కోర్టుకు వెళ్ళారు కొంతమంది.
ఇవన్నీ కూడా కరెక్ట్గా లేవు, సరిగ్గా చేయాలని చెప్పి అది కూడా 1 సెంట్ ఇచ్చారు. కాబట్టి మేము కూడా ఆలోచిస్తున్నాం, ఎంపీ గారు కానీ అదేవిధంగా మన విజయ్ కానీ మేమందరం కూడా మేయర్ గారు కానీ మేమంతా కూడా ఆలోచిస్తున్నాం. దాన్ని కూడా ఇప్పుడు 3 సభ్యులని ఏదైతే రోడ్లు వేసామో దానికి కూడా కొంత టెండర్ పిలిచి దానికి ఒక 40 కోట్లు 30 కోట్లు దాన్ని కూడా డ్రా చేయడం ఇవ్వటం కూడా జరిగింది. దాన్ని ఎంతవరకు రోడ్లు వేశారు, ఎంతవరకు ఖర్చు పెట్టారు, దాన్ని ఖర్చు పెట్టిన దాంట్లో ఇది కరెక్ట్ ఉందా లేదా అని కూడా దానికి కూడా ఒక కమిటీ వేశారు. అదేవిధంగా పట్టాలు కూడా జెన్యూనిటీ ఉందా కూడా దానికి కూడా ఈ కమిటీ నిర్ధారించాలని చెప్పి దానికి కూడా నిర్ణయాలు తీసుకున్నారు. దాంట్లో 3 కార్పొరేటర్లు ఉంటే ఒక 3 అధికారులను కూడా పెడతాం. దాన్ని పెట్టిన తర్వాత ఏదైతే పోతురాజు కాలం ఉందో దీని ఉందో అధికారులు వీళ్ళు కలిసి ఎంతవరకు కరెక్ట్ ఉందో ఏందనేది కూడా నెక్స్ట్ మీటింగ్లో చెప్పాల్సిన అవసరాలు ఉన్నాయి. దాన్ని కూడా పర్సూ చేస్తున్నాం. మేము ఒకటే ఎక్కడైతే డబుల్ ఉన్నాయో ఎక్కడైతే ఉండి చేశారో అవన్నీ కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితులు తీసుకొస్తాం. ఎవరైతే ఆ రోజు డబ్బులు కట్టి డబ్బులు వెనక్కి తీసుకోకుండా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇస్తాం. ఆల్రెడీ మనకు అర్బన్లోకి వచ్చే లోపల మనకు ఏదైతే ఉడాలో కొంత డబ్బుల్ని అన్ని నియోజకవర్గాల్లో టిట్కో హౌసెస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చేయమని చెప్పేసి కూడా ఒక ప్రపోజల్ చెప్పారు. దాంట్లో ఉండే 22 కోట్లు ఎంత ఉంది ఇప్పుడు ఉడాలో. ఏదైతే 8 నియోజకవర్గాలు 9 నియోజకవర్గాల్లో ఈ టిట్కో హౌసెస్ ఉన్నాయో ఆ పైప్ లైన్కి కానీ లోపల డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చేసుకోవటానికి దానికి ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. అవి కూడా తొందరలోనే మొదలు పెడతాం. ఎందుకంటే దాదాపు అయిపోయింది, మిగతాది కూడా కంప్లీట్ చేసి స్ట్రీమ్లైన్ చేసి చేస్తాం. ఒంగోలు నగరంలోని 25వ డివిజన్ పరిధిలో గల గాంధీ రోడ్ నందు స్వర్ణకరుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మహోత్సవ ఉత్సవాలు కనుల పండుగగా సాగుతున్నాయి. ఉత్సవాల భాగంగా 7వ రోజు స్వామివారికి విశేష పూజ కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా స్వర్ణకరుల సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులను పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి సంవత్సరం స్వర్ణకరుల సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి గణపతులను పూజించాలని కోరారు. ఈ నెల 15వ తేదీ ఆదివారం రోజున స్వామివారి నిమజ్జన కార్యక్రమం వేలాది మంది భక్తుల నడుమ అంగరంగ వైభవంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. స్వామివారి నిమజ్జన కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గణేష్ మహారాజ్ కి ఒకసారి పక్క రండి అక్కడ రోడ్డు మీద ఉంచవద్దు. గత 40 సంవత్సరాల నుండి స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఈ భీమరాజు వారి వీధిలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. అలానే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్క స్వర్ణకారు సోదరుడు మరియు గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ సహాయ సహకారాలతో జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ప్రతి కమిటీ ఇప్పుడు ప్రజెంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్గనైజేషన్ మటుకి మా తమ్ముడు షేక్ కాజా గారి ఆధ్వర్యంలో ఇది 3వసారి ఇంత వైభవంగా జరగటం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అతనికి సహకరించి అందరూ ఎంతో విజయంగా ఈ విఘ్నేశ్వర ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటాము. పర్యావరణాన్ని కాపాడటం కోసంగా మట్టి వినాయకుడిని 7 సంవత్సరాల నుంచి మా కమిటీ వారంతా కలిపి చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు 13వ తారీఖు అన్న సంతర్పణ కార్యక్రమంగా 1000 మందికి అన్న సంతర్పణ చేయడానికి మా కమిటీ వారంతా సహాయ సహకారాలు అలాగే స్వర్ణకారులు అలాగే గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ వారు వాళ్ళందరూ కూడా మాకు ప్రతి సంవత్సరం మేము ఉన్నామంటూ మాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగటానికి సహకరించిన ప్రతి దాతలందరికీ కూడా అలాగే మా కమిటీ సభ్యులైనటువంటి కాజా, బొక్సన్ సాయి, పత్తిపాటి మహేష్, పిఎస్ అజయ్, పిఎస్ బాబు గారు, ఆదిమాను సుబ్బారావు గారు, అందరూ పోకల కోటయ్య గారు ప్రతి ఒక్కరికి మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.
మా స్వర్ణకారుల ఆధ్వర్యంలో ఈ 40 సంవత్సరాల పైనుంచి ఈ భీమరాజు వారి వీధిలో మేము వినాయక చవితికి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. అలానే పర్యావరణం దెబ్బతినకుండా ఉండటానికి మేము 7 సంవత్సరాల నుంచి మట్టి వినాయకుడిని పూజిస్తున్నారు. నా ఉద్దేశం అందరూ కూడా మట్టి వినాయకుడిని పూజిస్తే చాలా బాగుంటుంది. అలానే మాకు రేపు ఆదివారం నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్క స్వర్ణకారులు భక్తులు అందరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కమిటీలో కూడా మా స్వర్ణకారులు ఇంతకుముందు పెద్దలు కలిసి చేసి ఉన్నారు. తర్వాత స్వర్ణకారులుగా సపరేట్గా మేము ఘనంగా ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటూ వస్తున్నాము. ఈ కార్యక్రమాలన్నిటికీ సహకరించిన దాతలు స్వర్ణకారులు గోల్డ్ మర్చెంట్స్ వారు అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అట్లాగే ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం భారీగా వేలాది మందికి జరుపుకుంటున్నాము. నెక్స్ట్ రేపు ఆదివారం నిమజ్జన కార్యక్రమం కొత్తపట్నంలో అంగరంగ వైభవంగా జరుగును. స్వామివారి భక్తులు స్వర్ణకారులు అందరూ కూడా విచ్చేసి ఆ రోజు లడ్డు వేలంపాట ప్రత్యేకం. ఆ లడ్డు వేలంపాట పాడి స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా అందరినీ కోరుతున్నాము. ఆ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేసి స్వామివారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా అందరికీ మనవి చేస్తున్నాం. ఒంగోలు నగరంలోని శర్మ కళాశాల మైదానం వేదికగా ఇంటర్ జోన్ క్రికెట్ టోర్నమెంట్ డిఫరెంట్లీ ఎబెల్డ్ పోటీలను నిర్వహిస్తున్నట్లు డిఫరెంట్లీ ఎబెల్డ్ క్రికెట్ కమిటీ చైర్మన్ ఎడ్లపల్లి సూర్యనారాయణ తెలిపారు. శర్మ కళాశాల మైదానంలో జరిగిన విలేకరుల సమావేశంలో క్రికెట్ పోటీల వివరాలను వెల్లడించారు. అనంతరం చైర్మన్ సూర్యనారాయణ మాట్లాడుతూ డిఫరెంట్లీ ఎబెల్డ్ క్రికెటర్ అసోసియేషన్ ప్రకాశం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 14, 15 తేదీల్లో 2 రోజుల పాటు అంతర్జిల్లాల వికలాంగుల క్రికెట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. సౌత్ జోన్ రాయల్స్, నార్త్ జోన్ రాయల్స్, సెంట్రల్ జోన్ బ్లాస్టర్స్ జట్ల పేరుతో క్రికెట్ పోటీలు జరుగుతాయని అన్నారు. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి జట్టుకు పంపించడం జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కసుకుర్తి శివప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ సురేష్ బాబు, ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ సుబ్బయ్య, ఆర్గనైజింగ్ సెక్రటరీ వెంకట్రావు, కోశాధికారి కాసయ్య తదితరులు పాల్గొన్నారు. 13 జిల్లాల నుంచి ప్రతిభ కలిగిన దివ్యాంగ క్రీడాకారులు పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమం 14 నుంచి 15 వరకు 2 రోజుల పాటు సిఎస్ఆర్ శర్మ కాలేజ్ గ్రౌండ్లో నిర్వహించడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే జిల్లా స్థాయిలో వెనకబడి ఉన్న దివ్యాంగ క్రీడాకారులను ప్రోత్సహించడమే. అలాగే వచ్చే నెల అక్టోబర్ 15 నుంచి 25 వరకు డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాజస్థాన్ ఉదయపూర్లో 24 రాష్ట్రాలతో ప్రతిష్టాత్మకమైన టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. దానికి మన ఆంధ్ర టీం సెలక్షన్స్ కూడా ఈ టోర్నమెంట్ నుంచి తీయడం జరుగుతుంది. ఈ 13 జిల్లాల నుంచి కూడా 3 జోన్లుగా డివైడ్ చేసి సౌత్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్ జోన్ కేటగిరీలు తీసి ఈ 3 జోన్ల నుంచి ఈవెంట్ జరిపి దానిలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను తీసి వాళ్ళని రాష్ట్ర స్థాయి టోర్నమెంట్కి పంపడం జరుగుతుంది. దీనికి మాకు ఇది జిల్లా స్థాయి వలన అంతా కూడా స్పాన్సర్ల మీద ఆధారపడి చేసుకోవడం జరుగుతుంది. 14 నుంచి 15 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ 13 జిల్లాల నుంచి క్రీడాకారులు 45 మెంబర్స్ దాకా వస్తున్నారు. వాళ్ళకి కావాల్సిన భోజనం వసతి మరియు అకామిడేషన్ అన్నీ ఏర్పాటు చేస్తాము. దాతల సహకారంతో వాళ్ళని అన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చిన క్రీడాకారులు కూడా యొక్క ప్రతిభను నిరూపించుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఒంగోలు మున్సిపల్ కౌన్సిల్ అధికార పార్టీ వశమైంది. అంతకుముందు వైఎస్ఆర్సీపీకి కౌన్సిల్లో బలముండగా ఎమ్మెల్యే దామచర్ల చాణక్యంతో ఒక్కసారిగా తిరగబడింది. మేయర్ గంగడ సుజాత, డిప్యూటీ మేయర్ వేమూరి బుజ్జితో పాటు మెజారిటీ కార్పొరేటర్లు తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తొలిసారిగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం పూర్తిగా పసుపుమయమై కలకలలాడింది.
ఎక్స్ అఫీషియల్ సభ్యులతో కలుపుకొని 30 మంది కౌన్సిల్ హాలులో కూర్చోవడం, వారంతా పచ్చ కండువలు ధరించుకొని ఉండడంతో సమావేశం హాలు చూడముచ్చటగా కనిపించింది. సమావేశం అనంతరం కౌన్సిల్ సభ్యులు గ్రూప్ ఫోటో దిగారు. నాగరపల్పాడు మండలం చెదలవాడ గ్రామంలో సెప్టెంబర్ 17వ తేదీన ఓం శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నట్లు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి విశ్వ విజ్ఞాన పరిషత్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ గోనుగుంట వీర బ్రహ్మచార్యులు తెలియజేశారు. ఒంగోలులోని వుడ్ కాంప్లెక్స్ లో గల విరాట్ భవనం నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో కార్యక్రమం కరపత్రాన్ని ఆవిష్కరించి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందేపి మాణిక్యమ్మ విరాళంతో 50 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విశ్వ బ్రాహ్మణ అన్నదాన సత్రం అభివృద్ధి సంఘం తరపున విశ్వకర్మ భగవాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. 17వ తేదీన జరిగే జయంతి వేడుకల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చెదలవాడ అన్న సత్రం అధ్యక్షులు వెల్లూరి విశ్వరూపాచారి, పూసపాటి నాగేంద్రం, సాయిబాబుతో పాటు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామివారి విశ్వవిజ్ఞానం తరపున ఈరోజు పాంప్లెట్ రిలీజ్ చేస్తున్నాం. మన ప్రకాశం జిల్లా చెదలవాడ గ్రామంలో మాణిక్యమ్మ వ్యవస్థాపకురాలు మాణిక్యమ్మ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన సత్రంలో ఈ సంవత్సరం నూతనంగా విశ్వకర్మ జయంతి, విశ్వకర్మ స్తూపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశ్వకర్మ జయంతి కార్యక్రమం సెప్టెంబర్ 17 అనగా మంగళవారం రోజు ఏర్పాటు చేస్తున్నాం. కనుక మండలంలోని విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క విశ్వకర్మ జయంతి కార్యక్రమాన్ని విశ్వబ్రాహ్మణులందరూ కూడా అన్ని మండలాల్లో ఏర్పాటు చేసుకొని అదేవిధంగా విశ్వకర్మ అంటే ఏంటనేది ప్రచారం చేస్తూ విశ్వకర్మ కౌన్సిల్ పథకాన్ని మన ప్రధానమంత్రి మోడీ గారు ఏర్పాటు చేసినటువంటి అన్ని రకముల కులాలని కూడా విశ్వకర్మీయులుగా, విశ్వకర్మ వృత్తుల్ని చేపట్టినటువంటి వారందరికీ కూడా ఆన్లైన్లో అర్జీలు పెట్టుకుంటూ వారికి ఒక వృత్తి నైపుణ్యాన్ని ఏర్పాటు చేస్తూ వారికి ఒక కళా నైపుణ్యం అన్నట్టుగా ఒక సర్టిఫికెట్ జారీ చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ 15 రోజుల ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని మన ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా ఆ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ని ఉపయోగించుకొని అందరూ కూడా లబ్ధి పొంది 15 రోజులు ట్రైనింగ్ చేస్తూ మన మోడీ గారు ఇచ్చేటువంటి మంచి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని మన ప్రకాశం జిల్లాలో అందరూ కూడా ఉపయోగించుకోవాలని మరీ కోరుచున్నాను. శ్రీ వారాహి మహారథయాత్రను ఒంగోలు పట్టణం నందు సెప్టెంబర్ 24వ తేదీన నిర్వహిస్తున్నట్లు శ్రీ ఆది పరాశక్తి ఆలయ పీఠాధిపతి యాగ మహారుద్ర స్వామీజీ తెలియజేశారు. ఒంగోలు నగరంలోని స్థానిక మీడియా కెమెరామెన్ అసోసియేషన్ భవనం నందు జరిగిన పాత్రికేయుల సమావేశంలో మహారథయాత్ర వివరాలను ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన తిరుపతి పట్టణంలో ప్రారంభమయ్యే మహారథయాత్ర నెల్లూరు మీదుగా 24వ తేదీన ఒంగోలు పట్టణానికి చేరుకుంటుందని తెలిపారు. తొలి దశలో భాగంగా తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 7 రోజుల పాటు 7 నగరాలలో శ్రీ వారాహి మహారథయాత్రను చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. 24వ తేదీ ఒంగోలు నగరంలో కర్నూలు రోడ్డులోని వినాయకుడి ఆలయం వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్, అద్దంకి బస్టాండ్, కొత్తపట్నం బస్టాండ్, సంతపేట మీదుగా మున్సిపల్ హై స్కూల్ క్రీడా ప్రాంగణానికి చేరుకుంటుందని తెలిపారు. అనంతరం మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానంలో అమ్మవారి యాగం జరుగుతుందని వెల్లడించారు. శ్రీ వారాహి అమ్మవారు ఉగ్రదేవత కాదని వరాలిచ్చే తల్లి అని ఆయన తెలిపారు. ఒంగోలు పట్టణం నందు జరిగే శ్రీ వారాహి మహారథయాత్రను భక్తులు విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో కార్యనిర్వాహక కార్యదర్శి రాజు, ఒంగోలు పర్యవేక్షకులు నరసింహరావు, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఆదివారాహి పీఠం తిరుచానూరు ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా లోక కళ్యాణార్థం ఆంధ్రప్రదేశ్ అన్ని విధాల అభివృద్ధి పొందాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీ వారాహి మహారథయాత్రను తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 1 వారం రోజుల పాటు చేయదలిచాము. 7 రోజులు 7 పట్టణాలు. ఈ మహారథయాత్ర తిరుపతిలో ప్రారంభమై ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే రథయాత్ర
సాయంత్రం 6 వరకు మహానగరంలో తిరుగుతూ సాయంత్రం 6 గంటలకు నిర్దేశించినటువంటి మైదానంలో శ్రీ వారాహి మహాయాగంను చేస్తూ అమ్మవారి విశిష్టతను ప్రజలందరికీ ప్రవచనం ద్వారా తెలియజేస్తూ యాగంలో ఆ ప్రాంతం ప్రజల్ని మమేకం చేసుకుంటూ పర్యావరణ పరిరక్షణ నిమిత్తమై మహారథయాత్ర ఒకవైపు దేవతా వృక్షాలైనటువంటి జమ్మి, వేప, బిల్వ, మారేడు, రాగి, మర్రి చెట్లను ప్రజల చేత ప్రముఖుల చేత ఆయా పట్టణాల్లో నాటిస్తూ ఆ పట్టణాల్లో ఉండే ప్రజల కోరిక మేరకు ఉచితంగా ఆ చెట్లను పంచుతూ ఈ మహారథయాత్ర కొనసాగుతుంది. ఈ మహారథయాత్ర ముఖ్యంగా వారాహి అమ్మవారు ఉగ్రదేవత కాదు, వరాలిచ్చేటువంటి తల్లి అని చెప్పి ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత వారాహి ఉపాసకులుగా మా మీద ఉంది. ఆమెను రకరకాలుగా భయపెట్టి ఆమెను పూజ చేయకూడదు అనేటువంటి ఒక దీంతో ఉండి ఆమె గుప్త నవరాత్రులు మాత్రమే, గుప్తంగా మాత్రమే పూజలు చేయాలనేటువంటి ఒక తలంపుతో ఉన్న ప్రజలకు అది కాదని ఆమె యొక్క విశేషాలని ప్రజలందరికీ తెలియచేస్తూ కష్టాల్లో ఉండేటువంటి మిమ్మల్ని వరాలిచ్చి ఆదుకునే తల్లి వారాహిదేవి అని ఆమె ప్రాశస్తాన్ని తెలియజేస్తూ ఈ యొక్క పాసులో ఉన్న వారికి యాగ ప్రదేశం నుండి మీకు హోమ ద్రవ్యాలు ఉచితంగా ఇవ్వబడతాయి. ఈ పాసు లేని యెడల ఎవరు బాధపడద్దని హోమ ద్రవ్యాలు ఇవ్వబడదు. వాళ్ళు హోమం దూరం నుంచి చూసేటువంటి అవకాశమే ఉంటుంది. కాబట్టి ఎవరైనా యాగంలో సకల కష్టాలు తీర్చేటువంటి వరాలు తల్లి శ్రీ వారాహి మాత మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఈ వారాహి మాత విశేషాలను తెలియజేయటికే మేము ఈ రథయాత్రను కొనసాగుతున్నాము. ఈ యాగంలో మీరు ఖచ్చితంగా పాల్గొనాలంటే మేము చెప్పేటువంటి ఈ పర్యవేక్షకులను సంప్రదించి ఆ యొక్క ఉచిత పాసులను తీసుకుని యాగంలో పాల్గొనండి. అంతేకాకుండా ఈ వారాహి సేవలో ఎవరైనా సేవ చేసేటువంటి అవకాశం కావాల్సిన వాళ్ళు కూడా ఈ ఒంగోలు ప్రాంతానికి చెందినటువంటి నరసింగరావు, తర్వాత రమాదేవి, వీళ్ళే ఇక్కడ పర్యవేక్షకులు. వీళ్ళను సంప్రదించి వాళ్ళు నిర్దేశించిన ప్రదేశంలో వారాహి అమ్మవారికి సేవ చేసుకునే భాగ్యం ఉంటుంది. అంతేకాకుండా ఇతోధికంగా సహకారం అందించే వాళ్ళు కూడా వీరిని సంప్రదించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. ముఖ్యంగా ఈ తమిళనాడు త్రిశక్తి వారాహి పీఠం వారు కానీ, ఆంధ్రప్రదేశ్ ఆదివారాహి శక్తి పీఠం కానీ మా యొక్క ముఖ్య ఉద్దేశం బలహీనల చెంతకే భగవంతుని చేర్చు. ఇవే బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.